హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఈరోజైతే మన ఇంటి వంటలో తోటకూర, అలాగే మాగాయి, పూస నెయ్యి, అలాగే రాగి పిండితో ఆమ్లెట్. ఎవరైనా వేసారా రాగి పిండితో ఆమ్లెట్? నేనైతే వేసుకున్నాము. రాగి పిండిలో పోషకాలు ఉంటాయి కాబట్టి మనం ఆమ్లెట్లో కూడా వేసుకోవచ్చు. రాగి పిండి దోశ ఎలా చేసుకుంటాము అలాగే కొంచెం పలసగా కలుపుకొని రెండు కోడిగుడ్లు దాంట్లో కొట్టేసి ఉప్పు, కారం, జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఉల్లిపాయలు వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేసుకోను ఉల్లిపాయలు, కానీ టేస్ట్ బాగుంటుందబ్బా. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఇలాగైనా ఆమ్లెట్లో రాగి పిండి కలిపి పెట్టండి, ఎందుకంటే వాళ్ళకి ఎముకలకు బలం. చాలామంది రాగి ముద్ద తినరు, అలాగే రాగి జావ కూడా తాగరు. నా మనవాళ్ళకైతే రాగి జావ అలవాటు చేశాను, వాళ్ళు తాగుతారు. తాగిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇలాగా ఆమ్లెట్లు వేసి పెట్టండి. వాళ్ళకి ఆమ్లెట్ అంటే ఇష్టం కదా, ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియోలు వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.